ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు. నువ్వు ఎవరిని ప్రేమించినా సరే, ఏమండి, పిల్లల్ని ప్రేమించినా, భార్యను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, అన్నదమ్ములు ప్రేమించినా, తల్లిదండ్రులు ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా సరే, ఏ ప్రేమలో అయినా సరే కొరత కనబడిద్ది. ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఏది కూడా నిత్యం ఉండేది కాదు. కొన్ని సమయాల్లో విడిచిపెట్టే ప్రేమ, సహోదరుల ప్రేమైనా సరే కొన్ని సమయాల్లో విడిచిపెట్టేయచ్చు, కొన్ని సమయాల్లో దూరం అవ్వచ్చు. అయితే ఇక్కడ రాయబడ్డ మాట, యేసు క్రీస్తు వారి ప్రేమ శాశ్వతమైనది. ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన ఎత్తుకొని ఉంటే. వృద్ధాప్యకు వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే, మా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయారండి అంటాం. కానీ యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ముదిమి వచ్చే వరకు అంటే ఏంటి, వృద్ధాప్యానికి వచ్చినా సరే యేసు క్రీస్తు వారు భుజం మీద పెట్టుకుంటారు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్న ఈ లోకంలో మనం ధన్యులమైపోయాం. ఎందుకంటే ఆయన ప్రేమ ఏమిటో, ఆయన ప్రేమను రుచి చూచాం. అందుకే అక్కడ రాబడ్డమాట, ఆయన ప్రేమ వెల్లడిపరిచారు శాశ్వతమైన ప్రేమతో. అంటే యేసు క్రీస్తు వారు చూపిన ప్రేమ శాశ్వతమైనది, అది నిత్యం ఉండే ప్రేమ, ఆయన ఎల్లకాలం ఉండే ప్రేమ. చూడండి, ఈ లోకంలో చనిపోయామనుకోండి, మహిమలోకి వెళ్ళిపోయామనుకోండి, ప్రభు దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఆయన ఉంటాడు, అక్కడ కూడా ప్రేమిస్తాడు. ఇక్కడ భూలోకంలో యేసు క్రీస్తుని ఎరిగామనుకో, ఆయన ఇక్కడ భూలోకంలో కూడా నేను ప్రేమిస్తానే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు.